విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున అర్హత కలిగిన 76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను పంపించేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకున్నాడని పేర్కొంటూ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధిగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో పాటు అధికారులు, పార్టీ నేతలు ఉన్నారు. మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సింగల్ మాజీ చైర్మన్లు, గౌరవ సభ్యులు, అనేక మంది వివిధ గ్రామాలు చేసినటువంటి ఆయా గ్రామాల ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమ రంగంలో ఉన్నటువంటి పేదలకు, నిస్సాయులకు సాయాన్ని అందించాలి, నిస్సాయులందరికీ కూడా అపన్న హస్తాన్ని అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముదిరిపోతున్నటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ ఒక్క స్కీమును కూడా ఆపకుండా, రద్దు చేయకుండా ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం జరిగి ఆర్థికంగా రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ 2014లో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్నప్పటికీ సంక్షేమ రంగంలో పేదలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అభివృద్ధి ఓకన్నైతే సంక్షేమం ఓకన్ను లాగా సమాంతరంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి సాయనిధి కానీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ సంక్షేమ రంగాన్ని కూడా ఎక్కడా కూడా ఆపకుండా ఉండాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోయే ప్రయత్నం చేస్తామన్నట్టు సందర్భం చెప్తూ, వేల పట్టణాన్ని కూడా మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం. రోడ్ వెడల్పు సంబంధించిన పనులు ప్రారంభమైన రాజధాని ఆలయ అభివృద్ధి సంబంధించిన 75 కోట్ల పైచిలకు టెండర్ కూడా పిలువబడ్డాయి. అన్న సత్రానికి 35 కోట్లకు టెండర్ పిలువబడ్డాయి. వాటిని కూడా మనం పూర్తి చేసుకొని ముందుకు పోయే క్రమంలో వేల పట్టణ ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ నిధులు వెచ్చిస్తా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం కోసం నిధులు వెచ్చించినాం. సామాజిక భవన నిర్మాణం కోసం ప్రతి కులానికి కూడా డబ్బు ఇవ్వాలని మా పట్టణ నాయకత్వం అడిగితే మేము ప్రతి కులానికి కూడా 4 లక్షలు ఇప్పటికే ఇచ్చినాం. ఇంకో 10 కులాలు కావాలంటే వాటికి కూడా 5 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ముందుకు పోయేటువంటి సందర్భం. వేల పట్టణంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ 25 వార్డులో అభివృద్ధి ఎక్కడ ఇబ్బంది ఉన్నా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వాటి సందర్భం చెప్తూ, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పట్టాలు లేని వారికి ఇవ్వాలని చెప్పని 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఇచ్చే ఏర్పాటు కోసం కూడా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మేము ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మన ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకుని పోవడంలో మీ బిడ్డగా, మీ సేవకుడిగా నేను పనిచేస్తానని మాట ప్రకారం